వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే స్వామి. స్వామి నమస్తే. అవును బాగున్నారా? బాగున్నాను స్వామి. థ్యాంక్ యూ. పులికొండ ప్రియదర్శి పేరులోనే పులి ఉంది స్వామి. మేము మామూలుగా అందరూ పులిబిడ్డ అంటారు, మీరు నిజంగానే పులిబిడ్డ. ఇంటి పేరులోనే పులి ఉంది. ఈ ఇంటర్వ్యూ మా నాన్నకు చూపిస్తా కాసేపు. ఎలా ఉన్నారు? బాగున్నారు. అంటే నాన్న అంటే గుర్తొచ్చింది. నాన్నగారు నిజంగా చాలా సాహిత్యవేత్త, పుస్తకాలు కూడా రాశారు, రచనలు ఇవన్నీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు డిటిపికి సంబంధించిన ఫాంట్ కూడా నాన్నగారికి ఏదో చిన్న ఆయన అంటే ఒకప్పుడు అంటే లాంగ్వేజ్ కంప్యూటరైజ్ డిజిటైజ్ చేస్తున్న కాలంలో వీరి ఫ్రెండ్స్ ఉమామేశ్వర గారు అని ఇంకో ఉన్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పనిచేస్తారు. వీళ్ళందరూ ఋషుల్లా కూర్చొని లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్స్లో అక్కడిక్కడ తెలుగు డెవలప్ చేయడం, తెలుగు ఫాంట్స్ క్రియేట్ చేయడం చాలా చేశారనమాట. అండ్ తెలుగు భాషని ఎక్కువగా ఇప్పుడు కూడా ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఫర్ చాట్‌జిపిటికి డిక్షనరీ ఫామ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు రానున్న ఏఐ కాలంలో కూడా అన్ని ఇన్ఫర్మేషన్ వాటికి ఇవ్వాలి కదా. సో వాటన్నిటి మీద హీఈస్ వర్కింగ్. ఇక ఆయన ఇది అంతేలేండి, ఆయన ఋషిలాగా పనిచేస్తుంటాడు ఆయన ఎప్పుడు. ఏంటి మీ గ్రోత్ చూసి నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారా ఇప్పుడు? హ్యాపీగా అంటే పెద్ద ఏం చెప్పాడు, అట్లా ఆ టైంకి తిని పడుకో అంటాడు అంతే. ఇక సినిమా బాగాలేకపోతే ఎందుకు సరే అట్లా అంటాడు పెద్దగా. సజెషన్స్ ఇవ్వటం కానీ ఏవి అసలు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయడం తప్ప వాళ్ళు నా వర్క్లో అసలు ఇంటర్ఫియర్ గారు. ఏ సినిమాలు చేయాలని చెప్పరు. అండ్ వాళ్ళు ఓన్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు చూడడానికి నాకు చెప్పైనా వెళ్తారు, నాకు చెప్పకుండా వెళ్తారు. అయితే నేనే వాళ్ళతో వెళ్తాను. 99% కలిసి వెళ్తాము. బాగుంటే నాకు చెప్పకుండా రెండోసారి వెళ్తారు. అది వాళ్ళ ప్రేమ అంటే అంతే అనమాట. లేదు, మొదట్లో డెఫినెట్లీ అంత సపోర్ట్ లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మా నాన్నగారు ప్రొఫెసర్ కాబట్టి ఆయన అంతా ఎక్కువ అకాడమిక్స్ వాటి మీద ఎక్కువ పుష్ ఉండింది. సినిమాలు అంటే మనకి ఎందుకురా, అక్కడ ఎవరికి తెలియదు అని అనేవాళ్ళు. బట్ నేను ఐ థింక్ ఒక పాయింట్ తర్వాత నన్ను వదిలేసాడు. ఇంకా ఇక వీడు చేదాటిపోయాడు, సరే నీ బతికేదో నువ్వు బతుకు. అంటే ఇప్పుడు వచ్చిన నేము ఫేమ్ ఇవన్నీ చూసి శభాష్ బిడ్డ భుజం తట్టి అంటే హ్యాపీగా ఫీల్ అంతేముండదు స్వామి. అంతే అనుకుంటాం కానీ మా అమ్మనే కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది చేస్తుంది. కానీ మా నాన్న చాలా ఇట్లా ఆయన అలాగే ఉంటాడు. ఆయన ఈజ్ లైక్ చేస్తాడు, ఆయన నాతో చేయడు, వేరే వాళ్ళు చేస్తాడు. మా అబ్బాయి సినిమా వచ్చింది చూసారా అట్లా ఉంటుంది. బట్ నాకైతే బాగుందప్పుడు బాగుందని చెప్తాడు, బాగాలేనప్పుడు హీల్ జస్ట్ ఎందుకు బాగాలేదని కూడా చెప్తాడు. బట్ హీ విల్ టెల్ మీ ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అట్లా చేయకు అది అని చెప్తాడు అవన్నీ. సో దే గేవ్ మీ సజెషన్స్ డెఫినెట్లీ, బట్ నాట్ ఇంటర్ఫియరెన్స్ ఏ ఉండదు. ఓకే. అంటే ఏంటి సార్, అంటే ఈ ప్రేమంటే అని ఈ సినిమా ఒప్పుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కథ స్వామి. అంటే అన్డినైబుల్లీ కథ. ఎందుకు అంటే ప్రేమతో కూడిన చాలా కథలు మనం చాలా చూస్తుంటాం. ప్రతి 4 సినిమాల్లో 3 అవే ఉంటాయి. సో ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు అండ్ ప్రతి సినిమాలో కూడా ప్రేమనే ఉంటుంది. అండ్ ప్రేమ ఈజ్ వన్ బిగ్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ కథలో కాస్త థ్రిల్లింగ్గా ఉంటే ప్రేమ అనేది కూడా ఒక థ్రిల్తో కూడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆస్పెక్ట్ని చెప్పడానికి ట్రై చేశాము. సో ఐ థింక్ యూ విల్ జనాలు కూడా చూసినప్పుడు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, ఇది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమనా ఏంటి? ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితంలో ఎదుర్కొనే ఒక వింత పరిస్థితి, దాని ద్వారా వచ్చే థ్రిల్. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నాయి అన్ని రిలేట్ చేసుకోవచ్చా? కపుల్ లవ్ స్టోరీ డెఫినెట్లీ రిలేటబుల్. ఎందుకు అంటే ఇవాళ రేపు మనం ఇన్స్టాగ్రామ్ జనరేషన్లో ఉండే కపుల్స్ ఎలా ఉంటారో మనకు తెలుసు. ఆ తప్పు నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఎక్కువగా ఇంకెక్కువ రిలేట్ అవుతారు. ఎందుకంటే మోడర్న్ డే కపుల్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఇష్టాలు, కోరికలు ఇవన్నీ అట్లా. అంటే మీరు ఇంతకుముందు ఫ్యామిలీ డ్రామా సేవ్ ద టైగర్స్ అందరికీ బాగా, సో అది రిలేటెడ్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడైనా? ఆ ఫ్యామిలీ డ్రామా అంటే క్యారెక్టరైజేషన్లో డిఫరెన్స్ ఉన్నా కూడా ఎక్కడైనా అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది దీంట్లో, కానీ చాలా వెరీ స్మాల్ ఫ్యామిలీ డ్రామా యాజ్ సచ్. బట్ డెఫినెట్లీ ఇది పూర్తిగా మొగుడు పెళ్ళాం స్టోరీ అయితే కాదు. యూ హ్యావ్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అది దీనికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్. అంటే ఏంటి సార్, అంటే సబ్జెక్టు
చూస్ చేసుకోవటంలో కోర్టు తర్వాత మళ్ళీ మిత్రమండలి నెక్స్ట్ ఈ సినిమా అంటే ఏంటి ఒక స్ట్రాటజీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ఈ సబ్జెక్ట్ తర్వాత యాక్షన్ వస్తున్న సబ్జెక్టులు చేసుకుంటూ లేదు స్వామి. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే 2023లో విన్న కథలు ఇది ఒకటి, తర్వాత ప్రేమంటే ఒకటి, మిత్రమండలి ఒకటి, సారంగపాణి జాతకం ఒకటి, ఇవన్నీ ఏంటంటే ఆ సినిమా తర్వాత విన్న కథలే అవన్నీ. అవేంటంటే ఒక ప్లాన్ కానీ స్ట్రాటజీ కానీ ఏమీ లేదనమాట. అవి ఏ టైంలో ఎప్పుడు జరిగినాయి కానీ రిలీజ్ డేట్లు కూడా నా చేతిలో లేదు. సో డెఫినెట్లీ నో స్ట్రాటజీ. ది ఓన్లీ స్ట్రాటజీ ఓన్లీ మూఢనమ్మకం ఏంటంటే కథ నాకు నచ్చాలి, కథ బాగుండాలి. ఓకే, ఏంటి ఈ సినిమా విషయంలో ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నారు? ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా. November 21 రోజున థియేటర్కి రండి, మీరు మీ కుటుంబ సభ్యులు. ఇట్స్ అ క్లీన్ ఫిలిం, క్లీన్ ఎంటర్టైనింగ్ ఫిలిం. యూ విల్ ఆల్ లైక్ ఇట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ అదే స్టేట్మెంట్ చెప్పబోతున్నాను. ఓకే, ఏంటంటే మిత్రమండలికి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకని? అసలు చాలా వల్నరబుల్గా ఉండే స్వామి నేను ఒక మంచి అంటే ఏం లేదంటే చాలా నమ్మిన సినిమా, చాలా అంటే ఇది ఖచ్చితంగా ఆడుతుంది అనే సినిమా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ సినిమా మీద ఎంత ప్రేమ ఉండిందంటే ఈ సినిమా కూడా దీని గురించి కూడా ప్రస్తావించాలనే ఒక ఐడియా ఉండింది అనమాట. సో ఇవన్నీ కూడుకొని ఒక వల్నరబుల్ పొజిషన్లో ఉన్నాను నేను. అప్పుడు చాలా జరుగుతుండే, చాలా స్ట్రెస్లో కూడా ఉండే. అదేమి ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన స్టేట్మెంట్ కాదు, అంటే నేను ఎప్పుడు చేయలేదు కూడా అలాగా. నేను ఎప్పుడు నా ప్రేక్షకుల్ని నచ్చితేనే చూడమని చెప్పాను. అండ్ ఒక దారి ముందుకెళ్ళి ఇంకా నేను రివ్యూలు చూసారండి నా సినిమాలను కూడా చెప్పాను. బట్ ఆ పరిస్థితి అంత నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ మై లైఫ్. సో యా, బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇంకోసారి అలా మాట్లాడు. ఓకే, పర్లేదు. అంటే జనాలు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తే ఏ సినిమా అయినా చూస్తారు, మీరు వద్దన్నంత మాత్రాన ఆగరు. డెఫినెట్గా లేదు స్వామి. ఐ థింక్ తెలుగు ఆడియన్స్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ ఆడియన్స్. వాళ్ళకి సినిమా బాగుండాలి అంతే, అది ఏ భాష కూడా సంబంధం లేదు. సినిమా బాగుంది లేదా అసామీస్ అంటే కూడా చూస్తారు మనోళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వరల్డ్ సినిమాని కన్జ్యూమ్ చేసే గొప్ప ఆడియన్స్ తెలుగు సినిమా వాళ్ళు. సో డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ గివ్ అస్ అ ఛాన్స్ ఆన్ వెరీ బెస్ట్. డిసప్పాయింట్ అయ్యారా? మిత్రమండలి బాగా హోప్స్ పెట్టుకున్నట్టుంది. ఆఫ్ కోర్స్ స్వామి, అంటే డిసప్పాయింట్ నేను చాలా బాధపడ్డాను నేను. అండ్ చాలా చాలా ఒక 2 days బాగా కుంగిపోయాను నేను. అండ్ బట్ 3rd, 4th day I think I started understanding why, what and all. Friends and family came together. They Rahul Gani, Ravindra Vijay Gani, Sitaram Gani, they all spoke to me. It felt very nice. My wife, she was with me and she was like, parle ఏముంది ఇంకోటి చేద్దాము, కావాలంటే నేనే రాస్తాను నీకు కదా అని అన్నది. సో ఆల్ ఆఫ్ దిస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ న్యాచురల్ అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ అంటే అంత కుంగిపోయిన తర్వాత కూడా ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ సపోర్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ప్రొడక్షన్ హౌస్, దే సపోర్టెడ్ మీ అ లాట్. సునీల్ గారు కానివ్వండి, జానీ గారు కానివ్వండి, దే వర్ లైక్ ఆల్సో మా డైరెక్టర్, పర్లేదులే అన్న మన సినిమా బాగుంటుంది లేదు రా ఏం కాదు. ఆల్ ఆఫ్ దిస్ ఫెల్ట్ వెరీ నైస్. మా కథ రాశారా? ఎప్పుడు ఇస్తున్నారు మీ శ్రీమతి గారి కథ మీకు? నేను చెప్పేది రాసింది ఒకటి బాగుంది, నాకు నచ్చింది, చేద్దాం దాన్ని ఎప్పుడైనా. సీరియస్? ఐఎమ్ సీరియస్. ఓకే, బేసిక్గా రచయిత? అవును. ఓకే, షీస్ అ రైటర్. షీ రోట్ అ బుక్ యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ కాల్డ్ ఫైండింగ్ హోమ్ అగైన్. ఓకే, అది బయట ఉంది, ఇట్స్ ఆన్ అమెజాన్. సో షీ రైట్స్, లైక్ మంచి కథ రాసిస్తానులే నేనే నీకు. ఓకే, కథ ఒకటైనా డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉందా? అంత చేయాలి. ఓకే, షీల్ రైట్, దట్స్ అవర్ కంఫర్ట్ స్పేస్. ఓకే, ఏంటంటే మిత్రమండలి తర్వాత ఈ సినిమా వస్తుంది కదా ప్రేమంటే, అంటే పూర్తిగా డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఒక సినిమాలో 4 క్యారెక్టర్లు వన్ ఆఫ్ ద లీడ్ ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ద లీడ్, కానీ మీరు కొంచెం అప్పర్ హ్యాండ్. ఇప్పుడు దీంట్లో సోలోగా మీరే. అవును, పూర్తిగా. అలాంటి సినిమాకి ఇలాంటి సినిమాకు మధ్య ఉండే ప్రెజర్లో డిఫరెన్స్ ఉంటుంది ఏమన్నా? అంటే బర్డెన్ అంతా మీ మీదే ఉంటుంది. అంటే బర్డెన్ డెఫినెట్లీ అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది స్వామి. ఎందుకంటున్నానంటే ఒకప్పుడులా కాదు. నేను ఇప్పుడు నన్ను చూసి సినిమాలు రావడం, నా మీద బిజినెస్ రన్ అవ్వడం, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నా మీద ఒక బాధ్యత ఉంటుంది, ఒక ప్రెషర్ ఉంటుంది. డెఫినెట్లీ దాంతో వచ్చే స్ట్రెస్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. బట్ నేను హౌ డు ఐ మేనేజ్ బిట్వీన్ బోత్ ద ఫిల్మ్స్ అనేది కంటే కూడా హౌ మచ్ ఇంపాక్ట్ ఐ విల్ డెలివర్ యాజ్ అన్ ఆర్టిస్ట్, హౌ మచ్ ఆర్ ఆడియన్స్ విన్నింగ్ ఓవర్ మై స్టోరీస్. ఎందుకంటే స్వామి నేను 4 ఒకలా చేసిన, 3 ఒకలాగా చేసిన, 2 ఒకలాగా చేసిన, నేను సోలోగానే చేసిన, సినిమాకి వచ్చినప్పుడు ప్రేక్షకుడికి ఆ వాల్యూ నేను ఇవ్వగలగాలి. అందులో ఏ మార్పు రావద్దు అనేది నా నమ్మకం. ఎందుకు అంటే
ఎవరైతే డబ్బులు పెట్టి టైం తీసుకొని వస్తారో వాళ్ళు దే డోంట్ ఫీల్ లైక్ అబ్బా ఎందుకు వచ్చామరా బాబా అని వాళ్ళు మూడు పాడు కాకూడదు. దాని వల్ల ఇంట్లో కూర్చొని రీల్స్ చూసుకుంటే అయిపోయి అలా అనుకోకూడదు. అది డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ ఐ టేక్ కేర్. ఇప్పటికైనా అప్పటికైనా నేను అంతే ప్రెషర్గా ఫీల్ అయ్యాను, అదే విధంగా ప్రమోట్ చేస్తున్నాను. అప్పుడు ఎలాగ చేశాను ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నాను. ఎక్కువ మంది మీడియా తర్వాత రీల్స్ కానివ్వండి అన్ని మాధ్యమాల్లో నేను ప్రచారం చేస్తున్నాను. అండ్ అలాగే కంటిన్యూ అవ్వబోతుంది. కాకపోతే జస్ట్ ప్రీ రిలీజ్లో ఎక్కువ స్టేట్మెంట్స్ ఇవ్వను అంతే. ఓకే. ఈ సినిమా విషయంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆడియన్స్కి సో మెనీ చాయిసెస్ అంటే మూవీస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇది థియేటర్కి వచ్చి చూడాలంటే సంథింగ్ డిఫరెంట్గానే ఒక ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టాక్ అబౌట్ ద గ్రేట్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మ్యూజిక్, మా దోచావే నన్ను పాట చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకా 2-3 పాటలు రాబోతున్నాయి. కుదిరితే యాక్చువల్ నేను మీకు వెళ్ళేటప్పుడు కొంచెం చూపిస్తాను, అడుగుతాను. ఐ ఆస్క్ ఫర్ పర్మిషన్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ షో యూ 1 సాంగ్ మోర్. లేకపోతే ట్రైలర్ అయినా చూపిస్తాను మీకు ముందే కాస్త. సంగీతం తర్వాత ఆఫ్టర్ గామి 8 వసంతాలు షీ విల్ సీ విశ్వనాథ్ ఇన్ అ వెరీ న్యూ కొత్తగా ఏదైతే లవ్ స్టోరీ చేయడానికి వచ్చాడు. మా మిగతా టెక్నీషియన్స్ రాఘవేంద్ర ఎడిటర్ కానీ వీళ్ళందరూ, అరవింద్ కానీ వీళ్ళందరూ దే ఆర్ ఆల్ లైక్ అమేజింగ్ టెక్నీషియన్స్. కుబేరా తర్వాత ఏషియన్స్ వాళ్ళు కూడా చాలా గట్టిగా నమ్ముతున్న కథ ఇది. ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్లోకి రావాలి అంటే వాళ్ళకి నచ్చాల్సింది పాటలు, టీజరు, ట్రైలరు. వాళ్ళకి ఇవి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా వస్తారు. ఐ థింక్ వీఆర్ ట్రయింగ్ 100% సిన్సియర్లీ ఇవి మీట్ అవడానికి. సో వాళ్ళు వస్తారని మాకు నమ్మకం ఉంది. సో మీరు మల్లేశం సినిమా కానీ, నెక్స్ట్ చేసిన బలగం కానీ, రీసెంట్ కోర్ట్ కానీ, ఇలాంటి ఒక పెయిన్ఫుల్ సినిమా, ఒక హార్ట్ టచింగ్ మూవీస్ ఎక్కువ మీకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఇలాంటి లవ్ స్టోరీస్లో మీరు ఒక పెద్ద హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందా మీరు అలా? ఎస్ అన్న స్వామి, అదే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే రామ్ కామ్లో నేను ఐ విల్ నాట్, ఇప్పుడు అట్లాగే మీరు నా హిట్స్ గురించి మాట్లాడారు. డార్లింగ్ నేను అనుకున్నంత స్థాయిలో చేయలేదు. అది డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ కాస్ట్ ఫెయిలియర్ యాజ్ అ ఫిల్మ్, బట్ నేను అనుకున్న బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానీ లేకపోతే ఆదరణ, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పక్కన పెడితే ఆదరణ లభించలేదు. అలాంటి కాదు, నువ్వు బాగా చేసావు కానీ సినిమా అంత నచ్చలేదు అన్నారు. అది ఈ సినిమా ద్వారా ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్. I want to prove myself as a fact. ఇవి కూడా చేయగలడు అని నాకు నేను చెప్పుకోగలగాలి, ప్రౌడ్గా నేను కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడగలగాలనే ఇది ఉంది. సో హిట్ అందరికీ కావాలన్నా ఎవరికి వచ్చినా కాదనరు. సో ఐ డెఫినెట్లీ వాంట్ అ గుడ్ ఫిలిం టు బి గివెన్ టు ది ఆడియన్స్. అంటే సారంగపాణి జాతకం అనే సినిమా అంటే చాలా మంచి సినిమా, డెఫినెట్గా అందరు ఎంటర్టైన్ అయ్యారు. కానీ ఎందుకు అది థియేటర్స్లో అనుకున్నంత పే చేయలేదేమో అని అది నేను నేర్చుకుంటున్నాను స్వామి. అంటే నిజంగా అంటే ఇప్పుడు ఏమనుకుంటాం అంటే ఇక్కడ కూడా ఆ సినిమా ఎక్కడ బోర్ లేదు, 2.5 hours నవ్విచ్చారు. 2 hours 10 minutes స్వామి ఆ ఫిలిం. అండ్ మీరు చూసినట్టయితే కూర్చొని తప్పని వెళ్ళిపోతుంది ఆ సినిమా. ఇట్స్ ఈజీ వాచ్, కంఫర్టబుల్ వాచ్, అన్ని క్లీన్ ఫిలిం, ఇట్స్ యూరేటెడ్ ఫిలిం. నాకు బాగా గుర్తు, అంటే ఇప్పుడు కూడా ఎవరైనా ఫ్యామిలీస్లోకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము మీ సినిమా ఒకరోజు సాయంత్రం చూసామండి, చాలా బాగా అనిపించింది, అది ఎందుకు ఆడలేదు థియేటర్లో అందుకని అనిపిస్తుంటుంది ఒక్కోసారి అంటుంటారు. బట్ ఇట్స్ ఎ లర్నింగ్ స్ట్రోక్ స్వామి. అంటే ఎంతైనా సరే ఖచ్చితంగా అది నేర్చుకోవాలని దాంట్లో ఉంటాం కాబట్టి ఐ థింక్ నాకు కూడా ఆ లెసన్ నాకేంటో అర్థం కావట్లేదు. కొంతమంది మీరు ప్రమోషన్స్ ఇంకా చేసి ఉండాల్సిందని అనేవాళ్ళు. అవునా, సరే ఓకే, ఇంకెంత చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి చాలా నేను ఇవన్నీ ఉంటాయి. సో వెయిటింగ్, లెట్స్. అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే అన్ని కలిసి రావాలి, చాలా పారామీటర్స్, చాలా. మీరు అన్నట్టుగా సారంగపాణి జాతకానికి జాతకం కలిసి రాలేదేమో, గ్రహాలు అనుకూలించలేదేమో అనిపించింది, కానీ కంటెంట్ బాగుంటుంది. ఎస్ ఎస్ సార్. స్వామి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆడియన్స్ కూడా వాళ్ళు దే విల్ టేక్ దేర్ స్వీట్ టైమ్ టు రియలైజ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఒక్కోసారి అన్నిసార్లు కాదు. ఇప్పుడు సారంగపాణి జాతకం ఇప్పుడు ఓటీటీలో చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చూసిన కాసేపు నవ్వుకుంటారు, బాగుందని అనిపిస్తుంది. మేబీ వాళ్ళు అనుకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలగలేదేమో అనేది నాకు ఒక చిన్న థింగ్. అండ్ ఐ థింక్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా దానికి మననేగా వచ్చింది, ఏప్రిల్లోనే వచ్చింది. సో 6 monthsలో ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్ ఆన్ దట్ ఆన్ ఓటీటీ.
సో యాజ్ ఇట్ విల్ గ్రో ఓల్డ్ ఇట్ విల్ బి ఎ మచ్ బెటర్ ఫిలిం. ఆయన సినిమాలతో ఇదే సార్ ప్రాబ్లం యాక్చువల్లీ. సార్ది ఎప్పుడు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అమితుమి కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది అంటుంటారు, అబ్బా ఏం సినిమా అమితుమి అని. థియేటర్లో అనుకున్నంత రివ్యూ అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువ రాలేదని కొంతమంది అంటుంటారు. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ విత్ మోహన్ గారు. ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళా కూడా చేస్తాను ఆయనతో వర్క్. నేను అంటే ఇవి కలిసి రావాలని అనుకుంటున్నారా? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి టైము, ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాలు, కాంపిటీషన్ కానీ ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా. అండ్ ఎవర్ గ్రోయింగ్ ఫ్యాక్టర్. ఒకసారి రిలీజ్ డేట్ తప్పడ్డా కూడా సరిగ్గా రీచ్ కూడా ఉండట్లేదు. అండ్ 4-5 ఫిలిమ్స్ ఒకేసారి ఉన్నా కూడా ది జడ్జ్మెంట్ బై ఆడియన్స్ ఇస్ వెరీ టఫ్. ఆర్ హౌ ద మీడియా ఇస్ ఫంక్షనింగ్ అరౌండ్ హూస్ ఫిలిమ్స్, అది కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో డెఫినెట్లీ చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. సాధారణంగా ఒక కథ ఒప్పుకునేటప్పుడు మీరు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు, మీ మొదటి రోజులు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటారా సారీ? అంటే ఆ పడ్డ స్ట్రగుల్స్ కానీ, అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్, అవి రూట్స్ అనేవి ఎప్పుడు గుర్తుంటాయి నాకు. అందుకనే ఇంకా బాధ్యతగా చేయాలనే ఉండాలి. లేకపోతే ఏది పడితే అది చేసినా కూడా ఇది కాదు కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేంటి, నా స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నా ఆలోచన స్థాయి ఏంటి, అప్పుడేంటి ఇప్పుడేంటి అనేది చాలా నేను ఎప్పుడు ఐ కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్. అండ్ స్లోగా పెరగడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను రాదర్ దెన్ డ్రాస్టిక్ గ్రోత్. ఏంటి స్వామి, ఎలా అనిపిస్తుంది కెరీర్? బాగుంది. అంటే హై ఉంది, లో ఉంది, మీడియం ఉంది, స్ట్రెస్ ఉంది, సూపర్ హిట్ ఉంది, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అండ్ చాలా జెన్యున్గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా జెన్యున్గా నాకు ప్రేమ దొరుకుతుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అన్ని వర్గాలు. అంటే మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, మేము చేయలేని పని మీరు కోర్టులో చేశారు సార్ అని అనడం చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ఇట్లాంటివి వింటున్నప్పుడు. ఇంకేం కావాలి? అంటే జాతిరత్నాల సినిమాలో నవ్వించారు, కోర్టులో సీరియస్ మూవీ, మల్లేశం, అంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ మూవీ, అంటే అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు మీకు. సో ఈ కోర్టు లాంటి సినిమా కానీ, మల్లేశం లాంటి సినిమా కానీ చేసినప్పుడు, బలగం లాంటి ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా అవి గుర్తొచ్చినప్పుడు? యా, డెఫినెట్లీ అవుతాం కదా. అంటే అవి చాలా గొప్ప కథలు. అండ్ చాలా ఫిల్మ్స్ యాక్చువల్లీ మంచి కథలు చేయడం. ఐ గాట్ లక్కీ విత్ ఆల్ దీస్ పీపుల్, లక్కీ విత్ ఆల్ దీస్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ వెరీ హ్యాపీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ చూపించిన ఇంపాక్ట్ వల్ల నాకు గర్వం ఎక్కువ అనిపిస్తుంది. జగదీష్ అనే ఒక రైటర్, మంచి వాడు ఇప్పుడు ఇంకా పెద్ద డైరెక్టర్గా పోతాడు. ఇంకా ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూ మేడ్ గ్రేట్ ఫిల్మ్స్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అనుదీప్ కానీ, వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, తర్వాత జగదీష్, ఇప్పుడు చేస్తున్న ఇంకో రాబోతున్న అనుపమ్ తేజ, విజయ్ మన మిత్రమండలి డైరెక్టర్. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్. చాలా ఇంట్రెస్టింగ్ రైటింగ్ చేస్తుంటారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దెమ్. అంటే ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ మంత్ మిత్రమండలి వచ్చింది, ఇప్పుడు ఇది బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒకవైపు మళ్ళీ వేరే హీరోల సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇదేంటంటే అంటే ఫుల్ బిజీయా అంతా వర్క్ షెడ్యూల్? అంటే ఏ సినిమాకి ఆ సినిమానే స్వామి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా చేస్తున్న టైంలో నేను కొంచెం మిత్రమండలి కూడా చేస్తుండే షూట్. 2 సినిమాలు ప్యారలల్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో విన్నవి వేరు టైమే, కానీ చేసేటప్పుడు ఒకేసారి నేను 2 సినిమాలు మాత్రమే చేశాను. దానికి కాన్సన్ట్రేటెడ్గా చేశాను. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను కొంచెం డిటాచ్ అయ్యి మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళేటప్పుడు మళ్ళీ చదువుకొని, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని, మళ్ళీ రిహార్స్ చేసుకోవడం, ఇవన్నీ. సో ఐ మేనేజింగ్ డీసెంట్లీ. కాస్త స్ట్రెస్ ఉంటుంది కానీ, బట్ ఎవరికి లేదు స్ట్రెస్, అందరికీ ఉంది. అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటే 1 డే కూడా గ్యాప్ లేకుండా అవకాశాలు వస్తున్నాయి. యాజ్ ఎ కమెడియన్ కావచ్చు, హీరోగా కూడా చేస్తున్నారు. అంటే ఒక సినిమా నరేషన్ ఇచ్చినప్పుడు ఆ సినిమా ఒప్పుకున్న తర్వాత ఇంకో సినిమాకు వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ గ్యాప్లో ఒక సినిమా మీద జడ్జిమెంట్ ఎంతవరకు మీకు కాన్స్టెంట్గా అలా ఉంటుంది? అప్పుడప్పుడు అలా నాలో ఉన్న ప్రేక్షకుడిని చంపను, వాడిని కాపాడుకుంటా ఉంటాను అనమాట. అంటే ఇది నేను నిజంగా థియేటర్లో చూస్తానా అయితే చేస్తా. సో ఆ ప్రేక్షకుడు అనేవాడు వాడు మాయమయ్యాడు అనుకున్నాలో ఇంకా అప్పుడు ఇక అది లొట్ట, అది నేను వాడిని ఎప్పుడు వాడు నా ఇన్నర్ చైల్డ్ అనమాట. వాడిని ఎప్పుడు నేను కాపాడుకుంటూ వస్తుంటాను. అండ్
కొన్నిసార్లు అవి నేను అనుకున్నంత గొప్పగా ల్యాండ్ కాకపోవచ్చు, బట్ అవి ల్యాండ్ అయినప్పుడు నాకు గొప్ప 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 పేరు తెచ్చిపెట్టినాయి. సో ఆ ప్రేక్షకుని అలాగే పెట్టుకొని వాడినే ముందుకు నడిపించుకుంటూ పోతూ చేద్దాం అన్నది నా 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 ప్రక్రియ. చూద్దాం. కోర్టు సక్సెస్ ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీకు? అలాంటి క్యారెక్టర్స్ ఇంకా చేయడానికి ఎలాంటి మోటివేషన్ ఇచ్చింది? ఇంకా కోర్ట్ సక్సెస్ రిజల్ట్ నాకు డెఫినెట్లీ ఫస్ట్ సర్ప్రైజింగ్గా ఉండింది, తర్వాత అది నన్ను దాటిపోయింది సినిమా. సో ఎప్పుడు కూడా అదే బాధ్యత, మంచి సినిమాలు చేయాలనే బాధ్యత. యాక్టర్ చూసే ప్రేక్షకుడికి ఎప్పుడు ఒక వాల్యూ ఇవ్వాలనే జాగ్రత్త. సో ఇవన్నీ అవి ఎక్కువ పెరుగుతాయి, బాధ్యత పెరుగుతుంది సార్ మీకు సడన్లీ. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి సినిమాలనే ప్రెషర్ కూడా ఉంటుంది. కానీ అట్లనే మనం అది అన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు, బట్ పాసిబుల్ అయిన ప్రతిసారి ఐ విల్ డూ దాట్. అండ్ కోర్ట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్. అండ్ దాన్ని ఎప్పుడు రానున్న కొత్త సినిమాలకి అది వాడుతూ ఉంటాం. ఓకే, ఈ సేవ్ ద టైగర్స్ సీజన్ 3 రాబోతుందా? ఎస్, అది షూటింగ్లో ఉంది, షూటింగ్ చేస్తున్నాం. అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. అంటే ఎలా ఉండబోతుంది? అందరు ఈగలు వెయిటింగ్. ఫన్ స్వామి, అబ్సల్యూట్లీ ఫన్. ప్రదీప్ అన్నాథ్ అండ్ టీమ్, దే హ్యావ్ రిటర్న్ అమేజింగ్ అగైన్. కొంత వారు నేను బిజీగా ఉండడం వల్ల ఒక సీజన్ 1 year లేట్ అయ్యాం, కానీ ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. బాగా వస్తుంది. అంటే మీకు పర్సనల్గా కోర్ట్ లాంటి సినిమాలో చేసిన క్యారెక్టర్లా ఇలాంటి అంటే జాతిరత్నాలు చేసి ఎలాంటి సినిమాలు చేయాలని మీరు పర్సనల్గా కోరుకుంటారు? అగైన్ నో స్ట్రాటజీ, నో ఇదే చేయాలని నాకు లేదు, ఈ ఇమేజ్ కావాలని లేదు. ఐ వాంట్ టు ఫ్లూయిడ్గా పాస్ అవ్వ, కొంచెం నదిలాగా వెళ్ళిపోతూ ఉండాలి, అలాగంతే. ఒకే దగ్గర ఉండాలంటే అది చెరువు అవుద్ది, అది ఎందుకు అది నదిలాగా వెళ్ళిపోతూ ఉండాలి. పెళ్లి చూపుల్లో మీరు రాసిన బుక్ పూర్తయిందా ఇప్పుడు? ఇట్లా ఇది పూర్తయిన ప్రతిసారి ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ వస్తుంది అనమాట. కోర్టు తర్వాత ఇచ్చేద్దాం అన్నప్పుడు బాగుంది, మిత్రమండలి వస్తుంది, ఇది కూడా బాగుంది, ఆగు కొంచెం ఆగు నేను మళ్ళీ రాస్తా. సో ఇట్స్ ఎన్ ఎవర్ గ్రోయింగ్ బుక్. సమ్డే అంటే ఆ స్థాయి నుంచి ఆ సినిమాలో మీరు ఒక క్యారెక్టర్, ఆ స్థాయి నుంచి మీ పేరు మీద టికెట్ దిగే స్థాయికి ఎదిగారు. ఏది మీరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది ఈ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారా? పిచ్చ బాధ్యతగా, పిచ్చ ప్రెషర్గా ఫీల్ అవుతున్నాను స్వామి. చాలా అర్థం కావట్లేదు ఒక్కోసారి. అరే నిజంగానే బాగుంది అనుకున్నాను కదరా, అదొకటి ఉంటుంది. లేకపోతే ప్రేమ అంటే, సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్. ఐ థింక్ కోర్టు తర్వాత మీకు అలాంటి సినిమాలు చాలా వచ్చి ఉంటాయి కదా, వాటిని ఏంటి? అలాంటివి ఒక 3-4 వచ్చాయి, నేను ఏవి చేయనని చెప్పాను. ఓకే, అంటే ఫేస్ మీద రిజెక్ట్ చేసేస్తున్నారా సినిమా కథ బాగాలేకపోతే? నో అనేది చాలా పవర్ఫుల్ స్వామి. నో చెప్పడం నేర్చుకోవాలి, రావాలి, విని అర్థం చేసుకునే ఇది కూడా ఉండాలి. అండ్ నో ఇస్ వెరీ పవర్ఫుల్. ఓకే, నో చెప్పిన సినిమాలు ఎక్కడైనా హిట్ అయితే బాధపడిన సందర్భాలు ఉన్నాయి? నాట్ రియలీ. యా, నో చెప్పలేదు, కానీ డేట్స్ కుదరక వదులుకున్న సినిమాలు బాధ అనిపిస్తుంది, కానీ మన చేతిలో లేదుగా స్వామి. కమిట్మెంట్ ఈజ్ అ కమిట్మెంట్. ఫైనల్గా ప్రేమంటే సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? మీరు ఏ మైండ్ సెట్తో వాళ్ళు వచ్చి సినిమా చూడాలంటే? ఇది బేసికల్లీ నా నుంచి, మా టీం తరఫు నుంచి ఒక చిన్న లవ్ లెటర్ అని చెప్తాను. దట్ మీరందరూ సినిమాకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ టైంకి వాల్యూ దొరుకుతుందని నేను చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాను. నవ్వుకుంటారు, కాసేపు ఫీల్ అవుతారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెళ్ళేటప్పుడు అరే నైస్ వర్త్ ఆఫ్ అవర్ టైమ్ అని అనుకుంటారు. సో ఇట్ విల్ బి అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫిలిం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ స్వామి. థ్యాంక్ యూ. ప్రేమంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మీకు లవర్ బాయ్ ఇమేజ్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.